వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. అరకులోయలోని అధ్వానంగా ఉన్న రహదారులు, డివైడర్లలో పెరిగిన వయ్యారి భామ మొక్కలు. ప్రపంచ పర్యాటక పటం అరకులోయ, కానీ అక్కడి రోడ్ల పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. డివైడర్లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చీకటిగా ఉన్న వీధి దీపాలను జూమ్ చేసి చూపాలి. మండల కేంద్రంలోని అరకులో విలేకరుల సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి పసుపులెడ్డి బాలరాజు మాట్లాడుతూ, పర్యాటకుల కోసం కోట్ల ప్రకటనలు, కానీ పట్టణంలో కనీస వసతులు లేవు. ప్రధాన రహదారుల డివైడర్లలో అందమైన మొక్కలు ఉండాల్సింది పోయి ప్రమాదకరమైన కలుపు మొక్కలు రాజ్యమేలుతున్నాయి. రాత్రి అయిందంటే చాలు అరకులోయలో చీకటి సామ్రాజ్యం. కనీస వీధి దీపాలు కూడా వెలుగని దుస్థితి. ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత కనీస సౌకర్యాల కల్పనపై ఎందుకు లేదు? ప్రభుత్వం స్పందిస్తుందా? అరకు అందాన్ని కాపాడుతుందా? అరకులోయ వాసుల గోడు ఎప్పుడు వింటారు? అరకులోయపై నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలంటూ ఆయన కోరారు. పర్యాటకం పేరుతో పర్యాటకానికి చాలా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అరకు అనే పేరుని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. చాలా సంతోషం. పనిచేయకపోయినా కూడా అరకు అనే పేరు ప్రపంచానికి చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది సంతోషకరమైన విషయమే. కానీ అరకుకి ఏమీ చేయకుండా ఉన్నారనే దానికి ఒక నిదర్శనం ఇక్కడ అరకు పట్టణంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక రకంగా చెప్పాలనంటే హైవే కనెక్ట్, బోస్బేడ హైవే కనెక్ట్ అయిన దగ్గర నుంచి అరకు చేరే వరకు కూడా ఉన్న పట్టణంలో ఉన్న రోడ్డు దుస్థితి చూస్తే ఈ ప్రాంతాన్ని గురించి, ఈ ప్రాంతానికి కావాల్సిన అవసరాల గురించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ప్రపంచ పటంలోనే అరకు అనేది ఒక స్థానం ఏర్పాటు చేసుకుంది. అటువంటి పర్యాటక ప్రాంతంలో ఇక్కడ వసతులున్నా లేకపోయినా, ప్రభుత్వం కల్పించకపోయినా అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారికి ఎంతో కొంత వినోదంలాగా, కాస్త సంతోషకరంగా, ఆ పరిసరాలు బాగుండేలాగా. మీకు డివైడర్ చూసినట్లయితే కనుక ఎంత ఆ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్లో ఉన్న ఆ డివైడర్ మధ్య, రోడ్డుకి అటువైపు ఇటువైపు మధ్యలో ఉన్న డివైడర్లో మధ్యలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి. ఆ బాధని తట్టుకోలేక ఇది ప్రపంచానికి చెప్పాలి. బాధ్యత కలిగిన ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ బాధ్యత తీసుకొని అది బాగు చేస్తారేమోనని. దానికి పెద్ద ఏమీ అందాలు అలంకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందాలు కావాలని నేను కోరుకోవటం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్ని బాగు చేస్తే, పర్యావరణం అంటున్నారు, ప్లాస్టిక్ అంటున్నారు, మొక్కల పెంపకం అంటున్నారు, ఉన్న చెత్త మొక్కలు, గడ్డి మొక్కలు, వయ్యారి భామ అనేటువంటి ఒక మొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అనారోగ్యానికి ఇస్తుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. దానివల్ల ఆస్మా వస్తుంది, కొన్ని డిసీజెస్ వస్తున్నాయని చెప్తున్నారు. అది పూర్తిగా విస్తరించేసి మధ్యలో, అంటే ప్రజల మధ్యలో బ్రహ్మాండంగా ఉంది. అరకు అందంగానే ఉంటుంది, కానీ అరకు మధ్యలో అడవి పెంచినట్లుగా మనం ఏంటంటే ఊరి మధ్యలో ఉన్న దుస్థితి చూసి మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి వెళితే, ఏమన్నా బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే కనుక ప్రజల కోసం అది ఏదైనా బాగు చేస్తారేమో ఒక లక్ష్యంతో ఈ రెండు విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ పేపర్లు కానీ, గ్లాసెస్ కానీ, లేకపోతే అదంతా కూడా పూర్తిగా పాడు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ డివైడర్ బాగు చేసి చాలా ప్రాంతాల్లో చూస్తే గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఉన్నతాధికారులు కానీ, లేకపోతే బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ రైట్ అలా తిరుగుతూ ఉన్నారు. ప్రతినిత్యం ఇక్కడికి వస్తున్నారు, అనేకమైన ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ దాన్ని బాగు చేయడానికి ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. కనీసం వీధి లైట్లు, పెద్ద లైట్లు, అందమైన లైట్లు, కలర్ఫుల్ లైట్లు వేయకపోతే పోవచ్చు. కనీసం మామూలు వీధి లైట్లు, సాధారణ వీధి లైట్లు కూడా రాత్రి 8:30 చూశాను నేను. సాధారణ వీధి లైట్లు కూడా నోచుకునే పరిస్థితిలో అరకు పట్టణం ఉన్నది అని అంటే బాధ కలిగి, మీ ద్వారా ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే కనుక అదన్నా బాధ్యత తీసుకొని బాగు చేస్తారేమో ఒక ఆశతో ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ఈ 4 విషయాలు చెప్పాలని మీ ద్వారా మీకు పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మనందరి బాధ్యత. అది బాగుంటే కనుక 10 మంది వస్తారు, వెళ్ళాలి మరొకసారి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడే కాదు, ఇదే కాకుండా ప్రధాన
ఇది కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చూసినట్లయితే కనుక తుప్పలతో అడవితో అవి కార్యాలయాలు ఉన్నాయా లేదా అనేది తెలియని దుస్థితిలో చాలా ప్రధాన కార్యాలయాలు, ఉన్నతాధికారులు ఉన్న కార్యాలయాలు ఉన్నాయి. మరొకటి ఇటు విషయం, ఈ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామాలు. ఇక్కడ మనకు చూసినట్లయితే బోసుబేడ యువతల అరకు వచ్చేటువంటి జంక్షన్ కానీ, అక్కడ అలాగే అరకు జంక్షన్ నుంచి ఇటు ఊర్లోకి వచ్చే జంక్షన్ కానీ, వాటిని కొంచెం డివైడర్లు అయి పెట్టి కాస్త ఒక ఫౌంటైన్ లాగా పెట్టి ప్రజలందరూ కూడా ఇటువైపు ఉన్నారు, హైవే తిన్నగా వెళ్ళిపోతుంది, ఒక మంచి బోర్డు పెట్టి, కాషన్ బోర్డ్స్ పెట్టి, అలాగే ఉక్కుంపేటలో కానీ, చింతపల్లిలో కానీ, కొయ్యూరులో కానీ, కాకరపాడు జంక్షన్ హైవేలన్నీ కూడా గ్రామాలకి దూరంగా వెళ్ళిపోయినటువంటి హైవేలు, గ్రామాలకు కనెక్టివిటీ అనేది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని రీడిజైన్ చేసైనా లేకపోతే మరలా వాటిని రీసర్వే చేసైనా కాస్త అందుబాటులో ఉండేలాగా, ఇక్కడ మరీ ముఖ్యంగా పర్యాటక ప్రాంతం అని చెప్తున్నటువంటి గ్రామాల్లో ఆ రకమైన చర్యలు తీసుకుంటే పర్యాటకులకి మరింత కొంచెం ఆకర్షించే విధంగా ఉంటే మరి 10 మంది పర్యాటకులు రావడానికి బాగుంటుంది. వాళ్ళ ద్వారా ఇక్కడ కొంచెం ఎకానమీ పెరగడానికి బాగుంటుంది. పర్యాటకం అనే పేరు చెప్తున్నారు కానీ పర్యాటకానికి ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు కేటాయింపులో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం.